గుడ్ మార్నింగ్ సార్. అరే గోపి, నువ్వా? హౌ ఆర్ యు మ్యాన్? కలెక్టర్ రాజశేఖర్ అంటే నువ్వా? ఎవరో అనుకున్నాను. ఏమిటి సంగతి, ఎలా ఉన్నావు? కలెక్టర్లా ఉన్నాను, కనపడ్డంలా. బై ద బై, ఫారిన్ కంట్రీస్ లో దొరబాబులా తిరుగుతూ ఉండవలసిన వాడివి ఇలా పల్లెటూరు రైతు బిడ్డలో ఎప్పుడు మారిపోయావు? జీవితాన్ని పరిస్థితులు చాలా విచిత్రంగా మార్చేస్తాయి శేఖర్. నాన్నగారు పోవడంతో ఆస్తి ఐశ్వర్యం కూడా పోయాయి. సీమలో బ్రతకవలసిన వాడిని పల్లె సీమలో అడుగు పెట్టాను. చేలు, చెరువు, నేల, గాలితో స్నేహం చేసి బ్రతుకుతున్నాను. ఓ, ఐఎమ్ వెరీ సారీ. సారీ ఎందుకు? ఐఎమ్ వెరీ గ్లాడ్. దేశానికి గుండె లాంటి పల్లె సీమలో బ్రతకటం చాలా అదృష్టం. వెరీ గుడ్. ఇంగ్లీష్ చదివినా, ఇంగ్లాండ్లో పెరిగినా ఇక్కడికి వచ్చి విలేజ్ని ఇంతగా ప్రేమించడం చాలా గొప్ప విషయం. సో పల్లెటూరు చల్లగా తల్లి మనసులా ఉందన్నమాట. నోను, తల్లి మనసులో కూడా చిచ్చు పెట్టే పాపిష్టి వాళ్ళు కొందరు అక్కడ ఉన్నారు. వాళ్ళ దుర్మార్గాలతో అమాయక ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఆ సంగతి నీతో చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. నువ్వు న్యాయం చేస్తావనుకుంటాను. చెయ్యటం నా బాధ్యత. అందులోనూ నీకు చేయడం నా వృత్తికి, స్నేహానికి విలువ ఇవ్వడమే అవుతుంది. టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అండ్ యువర్ విలేజ్? ముందుగా అక్కడి మనుషులు, వాళ్ళ పరిస్థితుల గురించి నీకు పూర్తిగా చెప్తాను. సత్యమునే పలుకవలెను. నమస్కారం బాబు. నమస్కారం. ఇదిగో మాస్టర్, కొత్త టీచర్ అపాయింట్ చేశాను. వచ్చారా? వచ్చారండి. ఇదిగో మాస్టర్, కలెక్టర్ గారు తనిఖీకి వచ్చేలోగా స్కూల్ కళకళలాడుతూ ఉండాలి. అలాగేనండి. మీరు మాత్రం జీతాలు తీసుకుని ముఖాలు వేసుకోకుండా నవ్వుతూ ఉండాలి. అలాగేనండి. పిల్లల్ని వినయంగా, భయంతో, శ్రద్ధతో ఉండమని చెప్పండి. అలాగేనండి. పెద్దలు వస్తే గౌరవంగా ఏం చేయాలని చెప్పాను? పెద్దలని గౌరవించడం, వాళ్ళ మాటలు మన్నించడం నీకేం తెలుసును వీళ్ళకి నేర్పటానికి? నాకు తెలుసు. పెద్దల్ని గౌరవించడమే కాదు, పాపాత్ముల్ని ఎదిరించడం కూడా. నోర్మై అంటే నీ ఉద్దేశం? నీ పాపాలు కాస్తైనా తగ్గిద్దామని. ఇంత పెద్ద భారం నేను మొయ్యలేనే. ఏదో మా సంతోషం కొద్ది. సంతోషం అనేది ఇంత పెద్ద మాలతోనే చెప్పనక్కర్లేదు. మనసారా చిన్న పువ్వు ఇచ్చినా చాలు. ప్రజలారా, కష్టజీవులారా, మీరు నా మీద చూపే ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు. మీ కష్ట సుఖాలు, మంచి చెడ్డలు ఆలస్యంగా తెలుసుకున్న నన్ను మీరు క్షమిస్తారని ఆశిస్తున్నాను. డాక్టర్ చదువు లేకుండానే దొంగ సర్టిఫికెట్లతో ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చిన మిస్టర్ రావుని నేరస్తుడిగా ప్రభుత్వం తరఫున అరెస్ట్ చేయిస్తున్నాను. తమ కష్టాల్ని కడుపులోనే దాచుకుని పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీతాలు పెంచడానికి ఏర్పాట్లు చేయిస్తున్నాను. చాలా తప్పులకి, అన్యాయాలకి కారణం ఈ భుజంగం గారేనని నా ఎంక్వైరీ వల్ల తేలింది. మామూలు మనిషి తప్పు చేస్తే అది వాడికి నష్టం, పదవిలో ఉన్న మనిషి తప్పు చేస్తే 10 మందికి నష్టం. కనుక ఈ భుజంగం గారిని ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించడం జరిగింది. ఆ పద్ధతికి వెనువెంటనే స్వస్తి చెప్పమని భూషణం గారికి తెలియచేస్తున్నాను. భూషణం గారు తనకున్న 20 ఎకరాలే కాక గవర్నమెంట్ భూమి 60 ఎకరాలు కూడా తనదేనని మోసం చేసినందుకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. అంతేకాక మరొక శుభవార్త, ఆ 60 ఎకరాల భూమిని కుటుంబానికి 2 ఎకరాల చొప్పున కూలి ప్రజలకు పంచి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాను. మీరు జేజేలు చెప్పవలసింది, దండలు వేయవలసింది నాకు కాదు, మరొక వ్యక్తికి. అతనే గోపి. విదేశాల్లో చదువుకుని విలువైన బ్రతుకు గడపవలసిన గోపి మీలో ఒకడయ్యాడు. మీ కష్టం తనదన్నాడు, మీ కన్నీళ్లు తనవన్నాడు, మీకోసమే నిలిచాడు, ఈ రోజున గెలిచాడు. గోపి లాంటి వ్యక్తి పల్లెకి ఒక్కడుంటే ఈ దేశ సౌభాగ్యం 1000 రెట్లు వెలిగిపోతుంది. ఒక కలెక్టర్గా నేను చేసింది డ్యూటీ మాత్రమే, కానీ ఒక వ్యక్తిగా గోపి చేసింది మహత్తరమైంది, మహోత్తమమైంది. కనుక ఈ గౌరవం అంతా గోపీకే చెందాలి. కలెక్టర్ గారికి